హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. అయితే మేము ఇప్పుడు షాపింగ్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా అయితే ఇంత ముందుకు పెట్టాను కదా షాపింగ్ వీడియో, అదే ఏమంటారు గలేరియా మాల్ది. ఇప్పుడు నేను అప్పుడు చూపించలేదు కదా, అప్పుడు పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఇక స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే స్టార్ట్ అయినాం. ఇక లోపలికి వెళ్ళినాక పార్కింగ్ ఎంత ఉంది చూపిద్దామని చిన్న బిట్ అయితే యాడ్ చేసా. యాక్చువల్గా ఇలా షాపింగ్కి వచ్చినాం అనమాట. అంటే సెకండ్ టైం రావడం. ఆ రోజు ఓన్లీ నా షాపింగ్ వరకే అయిపోయింది, మా బావది కాలేదు. అంటే తను యూజ్ చేసే కలర్సే ఉన్నాయనేసి ఇక స్కిప్ చేసారనమాట. ఆ రోజు మళ్ళీ షాపింగ్కి వచ్చామన్నమాట. సంక్రాంతి షాపింగ్ ఇది వచ్చేసి. షాపింగ్కి వస్తే ఏమైంది, పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓన్లీ ఈ పార్కింగ్ వీడియో ఒక్కటి మీకు చూపిద్దామనేసి తీసా అనమాట. మిగతా ఏం తీయలేదు. ఫైనల్గా అయితే మాకు ఈ మాల్లో ఏం నచ్చలేదన్నమాట. అంటే ఉన్న ప్యాటర్న్స్తోనే ఉన్నాయన్నమాట జీన్స్. సో వద్దనేసి అయితే మిగతా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాం అనమాట. చూపిస్తాను అది కూడా. ఫైనల్గా ఇది అంటే మా బైక్ పెట్టేంత వరకే వీడియో షూట్ చేసా. అంతకుమించి ఇంకెక్కువైతే ఏం చేయలేదన్నమాట. ఫైనల్గా వచ్చేసినాం. పార్కింగ్ పెట్టేసి లోపల యాక్చువల్గా ఇంతకుముందు చూపించిందే కదా, ఎందుకులో చూపించడం అనేసి ఇక చూపించదలుచుకోలేదు. ఇక ఫైనల్గా అయితే ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చినాం అనమాట. ట్రై చేద్దామనేసి బైక్ పార్కింగ్ చేసి ఇక్కడ నేను మా సాలిపాప వెయిటింగ్ చేస్తుంటే ఈలోపు మా బాబు కూడా వచ్చిన అనమాట. అది వచ్చేసి మన లగేజ్ బ్యాగ్ కౌంటర్స్ అనమాట. మా బ్యాగ్ అయితే ఫస్ట్ అక్కడ పెట్టేసినాం. అంటే అక్కడ మేము ఎక్కడో షాపింగ్ చేసిందంటే స్ట్రీట్ షాపింగ్ చేసిన అన్నమాట. చున్నీస్ ఏదో కొన్నా నేను. అక్కడ మా బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి ఆర్ఎస్ బ్రదర్స్లోకి వచ్చినాం. ఇక్కడ ట్రై చేస్తే ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంది. అక్కడ మాల్స్లో కంటే ఇక్కడ కాస్ట్ ఇంకా ఎక్కువే ఉంది, ఒక 70 ఎక్కువే ఉంది. సో ఇక వద్దులే, అవే ప్యాటర్న్స్ ఎందుకు, ఒకటే బ్రాండ్ ఉందన్నమాట, DNMX అని. అదొక్క బ్రాండే ఉంది, అది వద్దులేరు, నాకు ఉన్నాయి ఆ కలర్స్ అనేసి ఇక వేరే బ్రాండ్స్ చూద్దాంలే అనేసి ఫైనల్గా అయితే మళ్ళీ నెక్స్ట్ పక్కనే KLM ఉంటుంది అనమాట. KLMకి వెళ్ళిపోయినా. అయితే ఇక్కడ మా బావ మా కోసమని వీడియో తీస్తుండనమాట. చిన్న బిట్ అయితే తీసిండు, మర్చిపోయినా నేను తీయడం. అయితే అరే మర్చిపోయినవరా, ఇది KLM కదా అనేసి ఇక కొంచెం బిట్ తీసిండు అనమాట. నేను మా సాలిపాపను ఎత్తుకుని అట్లనే ఉన్నా. ఇక్కడైతే డ్రెస్సులు బాగానే ఉంటాయి. మేము వైజాగ్ పోయినప్పుడు కూడా గట్టి షాపింగ్ ఇళ్ళనే చేసినాం. అంటే మా బావది మొత్తం ఇల్లు అయిపోయింది, నాది మొత్తం ట్రెండ్స్లో అయిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు అట్లనే అయింది, నాది మొత్తం ట్రెండ్స్లో అయిపోయింది. మా బావది ఒకటే జీన్స్ ట్రెండ్స్లో అయిందనమాట. మిగతా అంత షాపింగ్ ఇక్కడ అయింది. జీన్స్లన్నీ ఇక్కడ దొరికినాయి మంచిగా. ఇక్కడ వచ్చేసి ఏ బ్రాండ్ అంటే సంథింగ్ బ్రాండ్ ఐడియా రావట్లేదు కానీ మస్తు బ్రాండు. ప్రజెంట్ ఈరోజు ఇది క్రిస్టమస్ రోజు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట వీడియో. ఈరోజు ఆ పాయింట్ వేసుకున్నాను అనమాట. మస్తు ఉంది, వీలైతే ఫోటో యాడ్ చేస్తాను. సంథింగ్ ఏదో బ్రాండ్ ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడ చూసుకుంటుంది అనమాట. మా సాల్వేమో ఆ సిలిండర్ని పట్టుకుంటా ఉంది. నాకు భయం అవుతుంది వాళ్ళు ఏమంటారా అని. కానీ మా సాలిపాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. ఈ బ్రాండ్ కూడా బాగుంది. ఖచ్చితంగా బ్రాండ్ ఏంటి అనేది నేను ఎక్కడొక్కడ మెన్షన్ చేస్తాను వీలైనంత వరకు. అలా మా బావ ఎత్తుక్కుంటుంటే నాకే మా సాలిపాపను పట్టుకోవడం సరిపోతుంది అనమాట. నా షాపింగ్ అయిపోయింది కాబట్టి మా సాలిపాపను పట్టుకుంటున్నా. ఇంకెక్కడికి పోయినా కొంచెం అట్టట్ట పైన వీడియో తీసుకుంటున్నా. మరీ అంతగా తీయలే కానీ పైన తీసిన. ఇది కూడా చిన్న వీడియో, ఇది ఒక్క వీడియో అయిపోతే మా షాపింగ్ వీడియోస్ అయిపోతాయి అన్నమాట. అందుకనేసి పోస్ట్ చేస్తున్నా. జీన్స్లు అయితే మంచిగా ఉన్నాయి. మేబీ జనవరికి ఇంకా ఆఫర్స్ వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు 2 జీన్స్ కలిపి 1400కి వచ్చినాయి మాకు. బెస్టే అనాలి. ఈచ్ కొంటేనేమో 800 సమ్ ఉంది. 2 జీన్స్ అయితే 1399కి వచ్చినాయి. ఈచ్ అయితేనేమో 799 ఉంది. బెస్టే కదా అనేసి ఇక తీసేసుకున్నాను అనమాట. అందులో ఒకటి కలర్ వైజ్ నచ్చింది, బ్రాండ్ కూడా బాగుందన్నమాట. కానీ మంచి బ్రాండ్. ఇక్కడ ట్రైల్ వేసిండు, సెట్ అయిందిరా అనేసి అంటున్నాడు అనమాట. కాకపోతే కొంచెం బారైద్ది. మా బావకి ఎప్పుడైనా బారైతే అవి కట్ చేపిస్తాడు అనమాట ఖచ్చితంగా. ఏ పాయింట్ అయినా ఆల్ట్రేషన్ చేపిస్తాడు, కానీ పర్ఫెక్ట్గా ఉండేది తీసుకుంటాడు అనమాట. మా సాలిపాప అయితే మస్తు ఎంజాయ్ చేసిందిగా. కొంచెం తినే వచ్చినాం అనమాట మేము. ఆర్ఎస్ బ్రదర్స్ అయిపోగానే పక్కన చిన్న స్నాక్స్ బండి ఉంటుంది అనమాట. చిన్న పునుగులు తినేసి మళ్ళీ KLMకి వచ్చినాం. ఆల్మోస్ట్ అప్పుడు టైం 8 అలా అవుతుంది అనమాట. మాకు ఆకలిస్తుంది. ఎప్పుడో మేము ఈవినింగ్ 5కి అలా వచ్చినాం. ఆకలిస్తుంది కదా అనేసి తినేసినాం అనమాట. నేను అలా వీడియోలు తీసుకుంటుంటే మా సాలిపాప ఏమో మంచిగా అటు ఇటు తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తుంది. షర్ట్స్ చూసినాం కానీ ఏం నచ్చలేదులే అనేసి వచ్చేసినాం. మా సాలిపాపని ఇలా వదిలేస్తే చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇక వాటర్ అవుతున్నాయి, వాటర్ ఎందుకులే అని
ఇక నిమ్మకాయ రసం తాగుతున్నాం అనమాట. భలే ఉంటుంది ఇక్కడైతే. తాగినాం. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చూస్తా అంటే సరేలే చూడన్నాడు. ఇక్కడ ఏమంటారు ఇవి చైన్స్ ఇవన్నీ బాగున్నాయి కానీ కాస్ట్ చాలా చెప్పిండు. మా బావకే ఇది నచ్చిందంట. సాలిపాపకి ఇది వందామంటాడు. మా సాలిపాప వద్దని ఏడుస్తుంది అనమాట. మా పెళ్లికి కొన్ని షాప్ అనమాట. ఎవరి పెళ్లికైనా ఇప్పుడు మనకి ఏ రెండు కార్డులు కానీ మన పెళ్లికి ఇక్కడ వచ్చేసి మా పెళ్లి కార్డులు సపరేట్గా కొట్టించుకున్నా అనమాట. సాయిరత్న అని ఉంది కదా, సో అది కొట్టించిందంట ఆ షాప్లోనే. వీలైనంత తొందరలో మా పెళ్లి కార్డ్స్ కూడా చూపిస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా పాత వీడియోస్ని కూడా చూడండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను అనమాట. అందరికీ హ్యాపీ క్రిస్మస్.